ఎంత లాలీజ్ ఎంత ఐసరంతా మన వీడియోలో కూడా జరిగితే చూడురులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఇలా బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియో గురించి లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఇదైతే తొలి ఏకాదశి రోజు బ్లాగ్. ఇదైతే తొలి ఏకాదశి రోజు బ్లాగ్. మా వాళ్ళు మొత్తం బిజీ అయిపోయారు. పొద్దున్నే పండగ కదా, క్లీనింగ్ సెక్షన్ చేస్తారనమాట. నేను ఎప్పుడే లేచిన, ఇంకా మబ్బు ముఖంతో ఉన్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ ఏందిరా మా నాన్నగారికి వాళ్ళ డాడీ స్నానం కూడా పోసిండు, మంచిగా రెడీ కూడా చేసిండు. హాయ్ చెప్పండి అందరికి. హాయ్ అను. బాగున్నారా? నీకు డాడీ స్నానం పోసిండా? ఎప్పుడు లేచినవురా నువ్వు? 6కే లేచిల్లా? ఏం చేసిండు లేచి? మీ డాడీ ఏందిరా ఫుల్ గరం గరం ఉన్నాడు. ఏం చేసిండు? మొత్తం ఆల్మోస్ట్ ఊడవడం, ఇల్లు కడగడం, బయట ఊడవడం, బయట కడగడము, ఈమెకు స్నానం చేయించడం, ఈమెకు బ్రష్ చేయించడము, గ్యాస్ దగ్గర కడగడము, ఇంకా ఏం చేసి బోల్డ్ తోమడము అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి. నేను చేయలేదు, ఈమె ఉన్న వీళ్ళ డాడీ చేసింది. నేను లేచేసరికి ఇంకా నేను లేచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేసిన అనమాట. ప్రతి పంటలో రిటర్న్ అవుతాను వీళ్ళ. నేను పని చేసుకుంటే బ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే నేను లేచేలోకి ఇంకా మావాడు అన్ని పనులు చేస్తున్నాడు. బిస్కెటా? ఇంకేమున్నది చెప్పండి, ఒక వంట పని తప్ప ఏం లేదా. ఆ వంట పని చేయడానికి 2-3 అవుతుంది. వస్తానురా ఎటు? ఆమెకు ఆట పాలు వేయాలట. ఆల్రెడీ ఒక ట్రిప్ ఆంటీ వాళ్ళ ఇంటికి కూడా వేసి వచ్చింది. చెప్పడం మర్చిపోయిన గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హ్యాపీ తొలి ఏకాదశి. సో మీ నా బిడ్డ అసలు ఆగండి. ఎటు ఏం కావాలా? నిన్న ఆఫీస్ పని మీద మా బావ అయితే వెళ్ళిండు, దూరం లాంగ్ ప్లేసెస్కి వెళ్ళిండు. ఇక చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా, చాలా రోజులు అవుతాను అన్నట్టుగా కొనుక్కొని వచ్చిండు. చాలా ఒక చాలు స్వీట్ ఇట్నేమో అంటారు రసగుల్లలు సంథింగ్ చిన్నగా ఉన్నప్పుడు 2 ప్యాకెట్లు వేసి ఒక డాడీకి బ్రష్ చేసిందా? నైట్ సరదా పిండి వేస్తున్నా. మొదలందరికీ తొలిసూరు పండుగ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా మా ఇంట్లో పనులు అయితే అన్ని కంప్లీట్ అయినాయి. మా వాళ్ళ స్నానాలు కూడా అన్ని కంప్లీట్ అయిపోయి, ఇంకా మా బావదైతే పొద్దున్నే పూజ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా ఆఫీస్కి అయితే ఆయన వెళ్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. యాక్చువల్లీ నేను నైట్ సర్వపిండి పెట్టినాను. ఇంకా మా బావ తన వంతు సర్వపిండి నేను తినలేదు అనమాట. నిన్న చెప్పినాను కదా ఆఫీస్ వర్క్ మీద వెళ్ళిండు. సో లేట్ గా తిన్నా అనేసి ఇంకా నైట్ సర్వపిండి వద్దనేసి అన్నాడు అనమాట. ఇంకా ఆయన వంతు అట్నే ఉంచితే పొద్దున అదే తినేసి వెళ్తున్నాడు, హాట్ వాటర్ తాగేసి. ఇక నా బిడ్డకంటారా పక్కన అంటే అయితే మనకు రవ్వ ఉంటది కదా, అది దొడ్డు రవ్వ అంటారు, గోధుమ రవ్వ అని. దాంతో అయితే బెల్లంతోటి బెల్లం రైస్ లాగా చేసింది అనమాట. బెల్లన్నం ఎట్లా చేస్తారు అట్లా చేసింది. ఇక అదే ఇంత అయితే అది నా బిడ్డే తిన్నది అనమాట. పిన్ని వాళ్ళు నిన్న వేరే పని మీద వరంగల్కి వచ్చి ఉండే అనమాట. ఇంటి దగ్గర నుంచి బర్రెపాలు తీసుకొని వచ్చిళ్ళు. ఇక పాలుంటే నా బిడ్డకి అలా అటుకులు వేసి అయితే తినిపించేసిన ఆల్రెడీ. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి 11:30 ఏమో అయ్యింది. ఇక నాకు మస్తు గాబర్ అయింది. ఇంట్లో చూస్తే ఏం లేదు, టిఫిన్ చేసుకొని తినే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే ఇక నాకు ఒక్కదానికి అంటే మా బావ మహాగడ్ తినాల్సి ఉంటే కంపల్సరీ వాళ్ళ కోసం చేసేదాన్ని. వాళ్ళు ఆల్రెడీ తిన్నారు కదా, నా ఒక్కదాని కోసం నేను ఆబ్వియస్లీ ఏం చేసుకోను. ఏదో ఒకటి ఆల్టర్నేట్గా తిందామంటే ఇంట్లో ఫ్రూట్స్ కనిపించినాయి అనమాట. అందులో మ్యాంగో చూస్ చేసుకొని అయితే ఇంకా మ్యాంగో కట్ చేసుకొని నేను నా బిడ్డ ఇద్దరం కలిసి అయితే ఇక్కడ తింటున్నాం. ఏం చెప్తాను ఇంతసేపు ఎందుకు ఏడ్చినావు మరి? పిక్క కోసం ఏడ్చినావా? నీకు ఇయ్యనని చెప్పినారా నేను పిక్క?
ఓ మొత్తం గొంతు దించుకొని ఎడతానోరా. ఇలా పొద్దున్న నుంచి వరతాను మహా కంటిన్యూస్గా. పండుగ మామిడి పండ్లు ఎప్పుడు అన్ని సీజన్లు ఉండేవి, అయిపోయినాయి. అర్థమైందా? నాకే మామిడికాయలంటే పిచ్చి అంటే నాకంటే డబుల్ పిచ్చిదా నీరా నిజంగా. బాగుందా నాన్న మామిడికాయ? బాగుందా? ఏం చెప్తాను రా? ఏ పట్టి ఏం చేస్తున్నావు? కాళ్ళు చాపుకొని రాను. మస్తు తింటానోరా. స్కూల్కి పోతావా నాన్న? నువ్వు స్కూల్కి పోతావా? వద్దా? ఏ పో, స్కూల్ పో. మొండ్రాయి పోతావా? ఎడికి పోతావు మరి? ఇంట్లోనే ఉంటావా? పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో అటు. బయటికి వచ్చిన మా బావ కోసం టాబ్లెట్స్ అయితే తీసుకొని రావడానికి. అదేంటక్క బావకి ఏమైంది? ఇంతసేపటి దాకా బాగానే ఉన్నాడు కదా, బావ ఇంట్లో పనులు అన్ని చేసి పూజ కూడా చేసి ఆఫీస్కి ఇప్పుడే కదా వెళ్ళిండు, సడన్ గా మళ్ళీ టాబ్లెట్స్ ఏంటి అని మీరు అనుకుంటారు. ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినోడు సడన్ గా ఇంటికి అయితే వచ్చిండు. ఆయనకైతే ఘోరంగా మోషన్స్ వామిటింగ్స్ అయితే అవుతున్నాయి. అసలు ఎందుకు ఇట్లా సడన్ గా అన్నది నాకు అసలు అర్థం కాలేదు. మా పెళ్ళైన 2 years లో, లాస్ట్ 2 years లో మేము తొలి ఏకాదశి రోజు మేము ఎప్పుడు దీపం ముట్టించింది లేదు. ఇంకా కుల్ల చెప్పాలంటే అసలుకి మేము ఆ లాస్ట్ 2 years లో మేము అసలు ఎప్పుడు దీపం ముట్టియలేదు. మేము ఎప్పుడైనా దీపం ముట్టిస్తున్నామంటే ఈ యొక్క 4 months నుంచి మాత్రమే దీపం ముట్టిస్తున్నాం. అది కూడా మేము మొక్కుకున్నాం అన్నమాట కొన్ని. సో మాకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నట్టుగా ఈ ఒక 4-5 months నుంచి దీపం ముట్టియడం స్టార్ట్ చేసినాము. ఇంకా తొలి ఏకాదశి కంటారా ఫస్ట్ టైం అనమాట మేము తొలి ఏకాదశి రోజు ఇంట్లో దీపం ముట్టించడం. మా బావ అరే పొద్దునంత మంచిగా లేచిండు, మళ్ళీ సడన్ గా అసలు ఈ మోషన్స్ ఏంటి ఇదేంటి అని నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అయినా కానీ మస్తు బాధ అనిపించింది. దీపం మంచిగానే ముట్టించింది కదా అని. కానీ నిన్న చెప్పిన కదా బయటికి వెళ్ళిండు, అక్కడ బయట ఫుడ్ తిన్నాడు, సర్వపిండి తిన్నాడు. అది అరక్కపోవచ్చు మేబీ, దాని వల్లనే మోషన్స్ అవుతానే అని మేము అనుకున్నాం. బావ కోసం అయితే కర్డ్ బయట నుంచి ఆయన టాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చిన. పక్కన ఆంటీ అయితే కొంచెం ఫిష్ కర్రీ అండ్ మటన్ వేసింది. నేను ఫిష్ తో తిందామని వేసుకున్నా కానీ నాకు అసలు తినాలనిపించలేదు. మా బావ ఏమో అసలు రైస్ తినను అనేసి అన్నాడు. కనిపిస్తాను కదా అమ్ముకుని నేను తీసుకుందాం అనుకుంటా అన్న. మా బావనేమో ఇట్లాంటివి తీసుకుందాం అన్నాడు. అట్లా బాగుంటుందా కర్రీస్కి, ఇట్లాంటి లిడ్స్ బాగుంటాయి అన్నది కామెంట్. బౌల్స్ కడాయిలు ఏది బాగుంటుంది అన్నది చెప్పి. అదేమో మూకుల్లాగా పైవి, ఇదేమో ఇట్లా ఉందన్నమాట. ఇది ఓన్లీ బిర్యానీకి యూజ్ అవుతుంది అంటున్నా. ఈ అన్న తీసుకుందాం అంటున్నాడు ఇలాంటివి. दो प्लेट का नहीं है क्या? 2 प्लेट का भी है, वो दे दो. थोड़ा पतला है. ఇట్లా కడాయి లాంటిది వచ్చి అయితే మా బావకి ఇంకా టాబ్లెట్స్ తీసుకొని వచ్చినాక టాబ్లెట్స్ వేసుకొని కాసేపు పడుకున్నాడు. ఒక 10 times అట్లా మోషన్ వెళ్ళిండు, 3-4 times వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం క్యూర్ అయింది. మేమైతే ఊర్లో మటన్ చెప్పినాం అనమాట. పండుగలప్పుడు పోగులు వేసుకుంటారు కదా, కొంచెం ఫ్రెష్గా ఉంటది కదా అన్నట్టుగా పచ్చడి పెట్టుకుందాం, తక్కువ కాస్ట్కి వస్తుంది కదా, మహాకి ఇట్లా యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కొంచెం అమ్మమ్మ ఉంది కదా, అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. సో అమ్మమ్మకి కొంచెం పచ్చి కూర మెత్తడిది అమ్మమ్మకి తింటుంది, మేము కూడా తినచ్చు అన్నట్టుగా పోగు చెప్పిండు. బట్ మా మామయ్య కూడా ఇంకా అమ్మమ్మకి తీసుకున్నాడు అంట. సో ఇంకా మామయ్య అమ్మమ్మకి తీసుకున్నాడు అనేసి అన్నాక ఇంకా మొత్తం ఇక్కడికే తీసుకొచ్చుకున్నాం అనమాట. పచ్చడి పెడదాం ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా. అయితే అది పచ్చి కూరనైతే ఊరు నుంచి వచ్చే ఒక అంకుల్తో అయితే పంపించాలి అనమాట మా వాళ్ళు. అది తీసుకోవడానికి మేము వరంగల్కి వెళ్ళినాం. ఆ రోజే పిరిల పండుగ అంట, ఫుల్ రష్ ఉంటుండే. ఇంకా అది తీసుకొని అయితే 2-3 షాప్స్ వరంగల్లో స్టీల్స్ ఉంటాయి కదా బోల షాపులో, అక్కడ ఓపెన్ ఉంటే పోయినాము. పండగ కదా ఎక్కువ ఏం ఓపెన్ లేకుంటుండే, 2 షాపులు ఓపెన్ ఉంటే స్టీల్ కడాయిలు చూద్దాం అన్నట్టుగా వెళ్ళినాము. ఫుల్ కాస్ట్ చెప్తా అంటే ఇంకా రిటర్న్ వచ్చినాము. ఎవి బాగున్నాయి కడాయిలు అన్నది కామెంట్ అయితే చేయండి. ఇలా పండుగ పూటనైతే గింత కూడా అసలుకి ఏం వంటలు కూడా చేయలేదు, ఓన్లీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టినా. అది కూడా అసలుకి నా బిడ్డకు కొంచెం తినిపించిన, ఇంకా నా బిడ్డ కొంచెం ఆంటీ వాళ్ళ ఇంట్లో తిన్నది. ఇంకా మా బావనైతే కంప్లీట్గా తినలేదు, పెరుగుతో కొంచెం అయితే ఇందాకే తిన్నాడు అనమాట. మేమైతే
మటన్ ఇంతవరకు క్లీన్ చేయలేదు. మేము ఇంటికి వచ్చేసరికి ఆయన విశాల్ మార్ట్కి వెళ్ళినాం అనమాట. కొత్తగా విశాల్ మార్ట్ ఒకటి పడ్డది, ఇంకొకటి హనంకొండలో పెద్దమ్మగడ్డ దగ్గర పడింది అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము ఇంటికి వచ్చేసరికి అయితే 6 to 7 అట్లా అయింది. రాగానే కాసేపు పడుకున్నాం, అంటే ఒరిగినాం అట్లా. ఇంక ఇప్పటి వరకు అయితే మటన్ కనీసం అట్లీస్ట్ ఓపెన్ చేయలేదు. ఎంత స్మెల్ వస్తుందో ఏమో. పొద్దున ఎప్పుడో 5-6 గంటలకి అది కట్ చేసిర్రు. ఇప్పుడు రాత్రి 8 అవుతుంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా దీన్ని ఓపెన్ చేసింది లేదు. చూడాలి ఎట్లుంటుందో ఏమో ఓపెన్ చేసి అయితే. ఇప్పుడు పొద్దున ఎప్పుడో పెద్ద పెద్ద ఉన్నాయి కదా బోయ్. ఓర్ని వాటికి చిన్న చిన్నవి చేయాలా మనకు దగ్గర ఇవి చాలా కష్టలే దిగాయి. పొద్దున ఎప్పుడో 7 గంటలకి కొట్టింది, కట్ చేసింది. ఇప్పుడు రాత్రి 8:30-9 అవుతాను. ఏంటి నానా నాకు వాసనకి దిమ్మ తిరుగుతానంటే ఇంకా మా బావిడ క్లీన్ చేస్తాను. నేనైతే మాస్క్ పెట్టుకొని మరి వీడియో ఇస్తాను. నా వీడియో కష్టం ఇచ్చింది అన్నమాట. పారగా వాసన వాటిని ఇప్పుడు ఎట్లా మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. గప్పు వాసన. యాక్చువల్లీ మొన్న నీలపీట లేదు. ఆంటీ నన్ను అడిగింది నీలపీట ఉన్నదా అనేసి. ఇప్పుడు ఇంటికాంచి తెచ్చినట్టున్నారు, అవసరం వస్తుంది అన్నట్టుగా. ఇన్నే కదా ఎక్కువ వాడుకుంటారు. అయినా ఇట్లాంటి చాకుతోటి తెగేనా అని. చికెనే తెగదు, ఈ మటన్ ఏం తెగుతుంది? మొత్తం బయటదే ఎక్కువ ఉంది కదా దీనికి ఫ్యాట్. మహా మేడమే లేదా టీవీ ఎందుకు? నేను అర్థనే కానీ స్మెల్ అది మటన్దే అట్లా వస్తుందా లేకపోతే ఖరాబ్ అయిందా? పొద్దుందే 7 గంటలకేమో కోసిల్లు అది కదా. 6 గంటలకే చీకటితోనే పోతారు కదా. పొద్దున చీకటితో పోతే రాత్రి అయింది. దీన్ని పచ్చడి పెట్టినా కూడా మంచిగా ఉండదు. ఇది లేదా ఫ్యాట్ అంతా? అంటే ఇప్పుడు ఇది స్కిన్ తోటి అన్నట్టు, మనకి ఇక్కడ స్కిన్ లెస్ ఇస్తారు కదా మటన్. ఇక్కడ ఫ్యాట్ ఉండదు కదా మరి. అది ఒక్కొక్క పీస్కి ఎట్లా తీస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఇట్లా ఉంటుంది అనే ఒక్కొక్క పీస్ తీయరు, గొర్రె తీస్తారా కత్తి పెట్టి మొత్తం చూస్తారు. మొత్తం లేరే అవుతుంది. ఇంత పువ్వు ఉండదు, ఇదంతా ఇంత పువ్వు ఉండదు అన్నమాట. మొత్తం అట్లాంటివి ఉన్నది పడేసేయా? అది ఓన్లీ ఫ్యాట్, అది పడేసే వేస్ట్, అది మనం తినలేము. అందుకే మటన్ ఎందుకు వాడు తక్కువ దొరుకుతాను. కొవ్వు గీట్లనే ఉంటుంది. కొవ్వే ఇప్పుడు అలా వరకిలు ఉంటుంది కొవ్వు. మళ్ళీ ప్లస్ మనకు సెట్ కాదు ఇవి. బాగా తినేటోళ్ళకైతే సెట్ అవుతుంది. మనకేమో మటన్ చూస్తే నాకు పండ్లే లేవు, నేను తిననే తినను, నువ్వు తినేదే గింతంత మటన్. రేట్ ఎక్కువ ఉంటుంది, అన్ని తీసి ఇస్తారు కాబట్టి డైరెక్ట్ కర్రీలానే కుక్ చేసుకుంటే అయిపోతుంది. డైరెక్ట్ తీసుకొచ్చి కర్రీ అనుకుంటుంది. ఈడేమో ఇదంతా సాల్ట్ సీల్ చేయాలి. ఊళ్ళో మటన్ ఇట్లనే ఉంటుంది. నిజంగా మొదలు ఏమో అనుకున్నాం కానీ మా బావ కట్ చేస్తున్న కొద్దీ మటన్ అయితే మంచిగా ఉన్నదని చెప్పిండు. ఓకే, 1000 రూపీస్కి అయితే ఇంత మటన్ అయితే వర్త్, చాలా వర్త్ అసలుకి. మా బావ ఫస్ట్ కట్ చేయడానికి ఇబ్బంది పడి బాగాలేదేమో అనుకున్నాడు కానీ మటన్ నిజంగా బాగుందంట. మంచిగా ఉన్నదే మటన్, క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది. 1000 రూపాయలకి అనేసి ఇంకా అంటుండే. ఇంకా మటన్ అంతా క్లీన్ చేసరికే 10 అయిందిలా. ఇంకా రాత్రిలో అయితే ఎట్లాంటి కర్రీస్ ఏం చేయలేదు, ఎందుకంటే మా బావ అసలు తినను అన్నాడు. పెరుగుతోటి ఆల్రెడీ కొంచెం తిన్నాడు కాబట్టి ఇంకా కర్రీస్ అస్సలే తినను అన్నాడు. ఇంకా ఆంటీ వేసిన మటన్ ఇంకా ఫిష్ అట్లనే ఉంది. నేను కొంచెం ఫిష్ తో ఆఫ్టర్నూన్ తిన్నా, ఇంకా ఫిష్ రిమైనింగ్ అట్లనే ఉంది. ఆంటీ మళ్ళీ ఇప్పుడు నైట్ పూరీలు చేసింది. ఇంకా మహాడు పెరగన్నం తిని పూరీలు తిన్నాడు, నేను ఒక పూరి తిన్నా అంతే. ఇంకా రాత్రి నేను అన్నం తినలేదు, మామిడి పనులు ఉంటాయి కట్ చేసేసుకొని అయితే తినేసినాము. ఇంకా ఇదైతే తెల్లారి అనమాట. తెల్లారి అయితే ఇంకా మటన్ ఫ్రై లాగా కొంచెం దగ్గరికి గ్రేవీ లాగా కర్రీ. ఇక మా బావ తినేటట్టు లేడు, ఒక్కడు తింటే అసలు ఇది ఒడవని కథ అన్నట్టుగా. ఇంకా నార్మల్ గా మేము తింటేనే కంపల్సరీ పక్కన ఆంటీ వాళ్ళకి, అప్పుడప్పుడు అక్క వాళ్ళకి,
ఇట్లా కొంచెం మాకు దగ్గరలో మా ఆంటీ ఉంటారు అనమాట, ఆంటీకి అట్లా వేస్తూ ఉంటాం. అట్లాంటిది ఇంత క్వాంటిటీ మటన్ ఉన్నాక ఏమో చెప్పండి, ఇంకా వండి కుక్ చేసి మనిషింతనైతే వేసేసిన. ఇంకా పచ్చికూర కూడా చేసిన, దాంతో ఏం రెసిపీస్ చేయాలన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.